తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పులివెందులలో వైసీపీ టీడీపీ మధ్య హీట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం రేపు సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో కేసులు గొడవలతో పులివెందుల హోరెత్తుతోంది. ఇరు పార్టీలకు చెందిన 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాదాపు 150 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. నల్లగొండపాడు, నల్లపురెడ్డిపల్లె, ఎర్రబల్లి గ్రామాల పోలింగ్ కేంద్రాల మార్పుపై స్థానికులు ఆందోళనకు దిగారు. తమ గ్రామాల్లోనే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన వైసీపీ నేతలు పులివెందులలో టీడీపీ దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదన్నారు. కడప జిల్లా కలెక్టర్, ఎస్పీ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లపురెడ్డిపల్లిలో టీడీపీ భారీ రోడ్ షో నిర్వహించింది. రోడ్ షోలో మంత్రులు సవిత, పార్థసారథితో పాటు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, కృష్ణ చైతన్యరెడ్డి, సుధాకర్ యాదవ్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పాల్గొన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను పారదర్శకంగా నిర్వహించే దమ్ము టీడీపీకి లేదని, ఓటర్స్ పోలింగ్ కేంద్రాలకి రాకుండా కుట్ర చేస్తున్నారన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలకి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అని తప్ప నేను రెండో మాటే మాట్లాడడంలా. ఒక్కసారి కూడా వాళ్ళు మా ప్రభుత్వం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుపుతుంది అని చెప్పి, మా పోలీసు వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుపుతారనే మాటే వాళ్ళ నోట్ల నుంచి రాదు. వాళ్ళు ఎంతసేపు పోలీసులను అడ్డు పెట్టుకొని ఎలక్షన్ చేసుకోవాలనే కోణంలోనే ఉన్నారు. ఎన్ని ఫాల్స్ కేసులు పెట్టినారు, ఎంతమంది మీద హత్యాయత్న ప్రయత్నాలు చేసినారు. ఇప్పటికే మీరు గడిచిన 4-5 రోజులుగా ఏమేమి జరుగుతూ ఉన్నాయో పులివెందుల్లో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఈ ఓటర్లను వాళ్ళ పోలింగ్ బూత్సే మార్చేయడం అంటూ ఇది ఒక ఘనకార్యం తీసుకొచ్చారు. ఆ 650 మంది స్వేచ్ఛగా 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓటేసే పరిస్థితి ఉంటుందా? ఓటర్లను ఈ గ్రామం నుంచి అదే గ్రామంలోనే ఉన్నారు. ఈ బూత్ నుంచి పక్క బూత్ అంటే 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న బూతులు షిఫ్ట్ చేసినంత మాత్రాన ఓటర్లేం గల్లంతు కాలే కదా. మరి దానికి ఎందుకు రాద్ధాంతం చేస్తూ ఉంటారు వీళ్ళు? ఉప ఎన్నిక, జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. పక్క గ్రామానికి పోయినంత మాత్రం 2-3 కిలోమీటర్ల దూరం ఉన్నంత మాత్రం ఓటర్లు రాలేరా? ఆనందంగా వస్తారు. వీళ్ళు కేవలం ఓడిపోతామనే భయముతో ఆరోపణలు చేసి బాయ్కాట్ చేయాలనే ఆలోచనలో ఉండారు. ఈరోజు సాయంత్రానికో రేపటికో ఎన్నికలు బాయ్కాట్ చేసినా వాళ్ళు ఆశ్చర్యం లేదు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి హోరాహోరీగా ప్రచారం జరుగుతోంది. రేపు సాయంత్రం 5 గంటలతో ఈ ఎన్నికల ప్రచారం ముగియబోతా ఉంది. అయితే ఈ క్రమంలో ఇరు పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సాధారణ ఎన్నికలకు మించి ఈ ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. పులివెందులలో అయితే మనం చూడొచ్చు, గత 4 రోజుల క్రితం జరిగిన సంఘటన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే టీడీపీ వైసీపీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, ఒకరిపై ఒకరు కేసులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం అంతా కూడా హాట్గా నడిచిన పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంతా కూడా పులివెందుల వైపు చూసే విధంగా ఈ ఉప ఎన్నిక జరగబోతా ఉంది. రేపు 12వ తారీఖు జరిగే ఉప ఎన్నిక ఏ విధంగా ఉండబోతోంది, ఎవరికి ఈ స్థానం దక్కబోతుంది అనే దాని అయితే తీవ్ర ఉత్కంఠత నెలకొని ఉంది. ఒక గ్రామంలో ఉన్నవారు మరొక గ్రామంలోకి వెళ్ళి ఓటు వేసే విధంగా నోటిఫికేషన్ రావడంతో ఇది నల్లగొండవారిపల్లె, అలాగే నల్లపురెడ్డివారిపల్లె, ఈ 2 గ్రామాలకు సంబంధించిన ప్రజలైతే గత 2018 నుంచి మేము ఇక్కడే ఓటు వేస్తూ ఉన్నాము. ఇప్పటికిప్పుడు మా ఓట్లను మార్చి పక్క గ్రామంకి వెళ్ళి ఓటు వేయాలంటే మాకు రక్షణ ఎలా ఉంటుంది? మేము అంత దూరం వెళ్ళి ఓటు వేయము, మా గ్రామంలోనే ఓటు హక్కు ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీన్ని వైసీపీ కూడా ఖండిస్తూ ఉంది. నిన్న ఎంపీ కూడా మాట్లాడాడు. ఇలా దాదాపు 4,000 మంది ఓటర్లు ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు, ఎన్నికల కమిషన్ దీని మీద ఆలోచించాలని చెప్పేసి కూడా ఎంపీ మాట్లాడటం జరిగింది. ప్రజెంట్ చూసుకుంటే కనుక ఈరోజు 3 గంటల నుంచి ఇరు పార్టీలు ఒకేసారి ర్యాలీ ప్రచారాలు నిర్వహించాయి. నల్లగొండవారిపల్లిలో వైసీపీ ప్రచారం నిర్వహిస్తుంటే పక్కనే ఉన్నటువంటి నల్లపురెడ్డివారిపల్లిలో టీడీపీ భారీ రోడ్ షో నిర్వహిస్తోంది. ఈ రోడ్ షోకు మొత్తము జిల్లా యంత్రాంగం అంతా కదిలొచ్చింది. దాంతోపాటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, అలాగే కడప జిల్లా నేతలు, మంత్రి పార్థసారథి, ఇన్ఛార్జ్ మంత్రి సవిత, వీళ్ళందరూ కూడా పాల్గొన్న పరిస్థితి కనబడతా ఉంది. 12వ తారీఖు జరిగే ఎన్నికలు ఎంత ఉత్కంఠభరితంగా సాగుతాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు నిర్వహిస్తున్న ప్రచారంతో పాటు రేపు సాయంత్రం 5 గంటల ప్రచారం ముగియనుండటంతో పార్టీలన్నీ కూడా తమ అస్త్రాలను ఉపయోగించి ప్రతివ్యూహాలు రచిస్తూ ఎన్నికల ప్రచారాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.
తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.